ఒక అమ్మాయి ముందర అకస్మాత్తుగా ఒక భారీ ట్రాన్స్పరెంట్ గోడ ప్రత్యక్షమైంది. దాని లోపల ఉన్న మానవ రూప రాక్షసుడు ఈమె వైపు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. మహిళ ఇది చూసి చాలా భయపడిపోతుంది. సైంటిస్టులు తొందరగా ఆ ప్రదేశానికి చేరుకుంటారు. కానీ విచిత్రంగా ఆ ట్రాన్స్పరెంట్ గోడ గాలిలో కలిసిపోయింది. మహిళ ఫోన్ రికార్డర్ ను చూస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ గోడ లోపల రాక్షసులు ఉండడం. రాత్రి అయిన వెంటనే సైంటిస్టులకు ఒక ప్రసార సందేశం అందింది. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. సడన్ గా అప్పుడే ఒక వింత శబ్దంతో పాటు ఆ ట్రాన్స్పరెంట్ గోడ మళ్లీ వారి ముందర ప్రత్యక్షమైంది. నిజానికి ఇది ఒక 2 డైమెన్షనల్ గోడ. జీవులతో నిండిన ఆ గోడని చూసినప్పుడు ఆ మహిళకు అకస్మాత్తుగా ఒక డౌట్ వస్తుంది. అంతలోనే ఆ గోడ మళ్ళీ మాయమైపోయింది. మరియు లోపల ఉన్న జీవులు చెప్పిన పేర్ల ఆధారంగా డిటెక్టివ్ చివరకు ఆమెను గుర్తించారు. ఊహించని విధంగా ఆమె రహస్యంగా అదృశ్యమైన ఒక మహిళ కళాశాల విద్యార్థిని. సైంటిస్టు తెల్లవారుజామున వరకు ఆలోచించింది. కానీ ఆ గోడ తిరిగి కనిపించలేదు. అందులో చిక్కుకున్న వారందరూ తప్పిపోయిన వ్యక్తులని ఆమెకు ఇప్పుడు తెలిసింది. మొదటిసారి ఈమె ఇటువంటి సూపర్ న్యాచురల్ దృశ్యాన్ని చూసింది. ఈమె దాని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంది. ప్రొఫెసర్ ఈమెతో ఇలా చెప్తాడు, మనకు దాని గురించి ఎటువంటి విషయం తెలియదు. లోపల ఉన్న వ్యక్తులు ఎటువంటి ఎక్స్పీరియన్స్ చెందుతున్నారు. మనం మళ్ళీ ఆ 2 డైమెన్షనల్ గోడ ప్రత్యక్షమయ్యేంత వరకు ఎదురు చూడాలి దాని గురించి తెలుసుకోవడానికి. మళ్ళీ ఆ గోడ అనేది ప్రత్యక్షమవుతుంది. దీంతో వీళ్ళు ఆ గోడ లోపల ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ తండ్రిని ఇక్కడికి పిలిపిస్తారు. నాన్న అసలు ఇది నమ్మలేకపోతున్నాడు. తన కూతురు తప్పిపోయి 2 సంవత్సరాలయ్యింది. నాకు ఇంతవరకు ఆమె ఫోన్ చేయలేదు. ఇంకా ఆమె ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు. సైంటిస్టు నాతో అబద్ధం చెప్తోంది అని ఇతను అనుకుంటాడు. నాన్న తన కూతురు శబ్దాన్ని విన్న వెంటనే ఇతను గుర్తుపడతాడు ఈమె నా కూతురు అని. లోపల ఉన్న తన కూతురు నాన్నని చూసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కూతురు నాన్నతో ఇలా చెప్తుంది, నేను పార్కులో ఉన్నప్పుడు నన్ను ఏదో ఒక విచిత్రపు శక్తి ఆకాశంలో లాక్కొని వెళ్ళింది. అని తర్వాత నేను దీంట్లో ఇరుక్కున్నాను. నేను ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా దీంట్లో నుంచి నేను బయటపడలేకపోతున్నాను. సడన్ గా అప్పుడే సిగ్నల్ తగలదు. దీంతో ఆ గోడ అనేది మళ్ళీ మాయమైపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు వీళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.